పేరు స్వరాజ్. ఆయన నారాయణ చిన్నారికి వచ్చినాం మేడం. ఇక్కడికి వచ్చినాక మాకు మంచిగా అనిపించింది. ప్లస్ రాజు సార్ మాకు చాలా ఫిజియోథెరపీ మంచిగా అనిపించింది. ప్లస్ మేము 2 నెలల్లో పోదాము, 2 నెలలు పోయినామంటే మొత్తం రాజు సార్ పిల్లక సర్జరీ అయింది. ఇక్కడ కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తే ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు. వచ్చినాక సిఎన్ఆర్ వచ్చినాక మంచిగా ఐసీయూలో ఉంచారు. 3 రోజులు ఐసీయూలో ఉన్నాక మళ్ళీ రూమ్ తీసుకెళ్ళారు. వచ్చాక అనుకోకుండా గిట్ట 2 నెలలు పడుతుంది అన్న టైం ఒక 4 రోజులనే మంచిగా జరిగింది. రాస్తా గిట్ట మాకు చాలా సంతోషంగా ఫిజియోథెరపీ చేశాడు. అందుకనే ఆయనకి ఎప్పుడు నడవాలి ఉంటాడని 3 సార్లు మన మేడం గిట్ట. నా పేరు సత్యనారాయణ, మాది బిర్యాలగూడ దగ్గర. మా బావ అవుతాడు. మా బావకి ఫస్ట్ ఇక్కడ ఏదో చిన్న తిమ్మిరిలాగా పెయిన్ వస్తే కొంచెం సీరియస్గా ఉండి శ్వాస కూడా ఇబ్బంది అవుతుంది. యశోద హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడ కొంచెం టెకాస్టమ్ చేసి కొంచెం పెద్ద ఆపరేషన్ చేసినారు. చీమ్లాగా ఫామ్ అవుతుంది, తీసేసినారు. కాకపోతే ఒక 15 days తర్వాత ఇంకా వాళ్ళు రిహాబిలిటేషన్కి వెళ్ళమని ఇక్కడ హాస్పిటల్ కోరుతున్నారంటే మేము బెస్ట్ చెక్ చేస్తే మనకున్న సరౌండింగ్స్లో మా ఫ్రెండ్స్ రికమెండ్ చేశారు. సిఎన్ఆర్ రిహాబిలిటేషన్ సెంటర్ మనకు దగ్గర ఉంటుంది. సజెస్ట్ చేసి నేను ఒకసారి ఫస్ట్ వచ్చిన తర్వాత జ్యోతి మేడం, సతీష్ సార్, ఇబ్రాహిం సార్ కనుక్కోవడం జరిగింది. ఎట్లా ఉంది అమౌంట్, కాస్ట్ గురించి కూడా అన్నీ నాకు తెలిసినంత వరకు మన ఈ సరౌండింగ్స్లో నాకు చాలా రీజనబుల్గా అనిపించింది. ఇది మాత్రం వచ్చి చూసినాక కూడా చాలా నీట్నెస్గా ఉంది. అందరూ స్టాఫ్ కూడా చాలా బాగుంది. సరే ఒకసారి తీసుకొద్దాము బావని, తర్వాత ఏమైనా ఇబ్బంది అయితే అన్నట్టు ఆలోచించి నేను భయంతో తీసుకొని రావడం. ఆ సిచ్యువేషన్లో ఉన్నట్టు టెకాస్టమ్ బైపాప్గా ఉన్నాడు. అంటే ఆ రోజే బైపాప్లోకి వచ్చినాడు. సీరియస్గానే ఉంది కండిషన్. భయంతో తీసుకొచ్చినాం. అందరూ ఎక్కడ ఏం కాదు చూసుకుంటాం అని మనకి అందరి సార్లు ఇక్కడ అందరూ మనం చెప్పడంతో ఆ ధైర్యంతో మా అక్కడ నేను అందరిని ఒప్పించి మరి ఇక్కడ తీసుకొని వచ్చిన వాళ్ళు కూడా చూసిన తర్వాత బాగానే ఉంది, చూసుకుంటారని చెప్పి వచ్చిన తర్వాత ఒక 3 days 4 days ఐసీలో ఉన్నాడు. కొంచెం క్రిటికల్గానే, కొంచెం చాలా క్రిటికల్ ఉంది. కానీ వితిన్ 1 weekలో రికవర్ అయిపోయి మనం నార్మల్ రూమ్కి వెళ్ళిపోయే స్టేజ్కి వచ్చి తర్వాత ఆక్సిజన్ సిలిండర్ పెట్టడం ఒక 10-15 days. మీన్ వైల్ మనకి ఏమంటే రాజు సార్ వచ్చేసి మనకి ఫిజియోథెరపీ కూడా స్టార్ట్ చేసింది. ప్రవీణ్ సార్ చూసుకుంటూనే ఉన్నాడు, జ్యోతి మేడం ఉంది, అండ్ సతీష్ సార్ అప్పుడు వస్తూనే ఉన్నారు రౌండ్స్కి. అండ్ రాజు సార్ ఫిజియోథెరపీ స్టార్ట్ చేసేసాడు. మీన్ వైల్గా అతనికి పూర్తిగా ఇంకా మొత్తం కాకముందు కూడా స్టార్ట్ చేసేసినాడు. మనం ముందుకు వెళ్ళిపోదాం ఫిజియోథెరపీ అని చెప్పేసి. సార్ వల్ల కూడా మనకి వితిన్ 15 daysలో మా బాబు ఇప్పుడు నాకు తెలిసి నేను నిలబడి కొంచెం ముందుకైనా నడవగలుగుతున్నాడు. అండ్ అతను బలం వచ్చింది, అతను నడవగలుగుతాడు. సో మేము ఈరోజు ఇతను మంచిగా అయినాడని చెప్పేసి మేము వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఒకవేళ ఏమన్నా ఎవరన్నా మీకు కావాలనుకుంటే కానీ సిఎన్ఆర్ రిహాబిలిటేషన్ మనకి ఈ సరౌండింగ్ 10 to 15 kilometers నేను సెట్ చేసిన దాంట్లో ద బెస్ట్.